ఉండాలి. పరిచర్య సెకండరీ, పరిచర్య అన్నది సెకండ్. ఫస్ట్ ఏంటో తెలుసా? మన బ్రతుకు మారాలి. ఏం మారాలి? మన బ్రతుకు మారి మీరు పాట పాడాలి, మన బ్రతుకు మారి మీరు వాక్యం చెప్పాలి, మన బ్రతుకు మారి ఇక్కడ పరిచర్య చేయాలి. నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ జీవిత శైలిని మార్చుకోకుండా నువ్వు ఇక్కడ ఎన్ని పాటలు పాడినా, ఎంత పరిచర్య చేసినా అంతయు వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువు నందు నేను పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. ఎలా వ్యర్థం కాదు? ఆయన జీవిత శైలి మార్చుకొని పరిచర్య చేశాడు. మనలో చాలా మంది జీవితాన్ని మార్చుకోం, కానీ పరిచర్య మాత్రం చేస్తూ ఉంటాం. దేవునికి నీ మనసు మార్చుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా నువ్వు ఎంత పరిచర్య చేసినా అది దేవుని లెక్కలోకి రాదు. నీ జీవితం మార్చుకున్న తర్వాత నువ్వు పరిచర్య చేయాలి. కనుక నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ సంవత్సరం దేవుని కొరకు ఏదో ఒక పని మనము చేయడానికి నడుం బిగిద్దాం. కనుక అట్టి ఆలోచన, అట్టి ఉద్దేశాన్ని దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ.